హాయ్ అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మెమరీస్ విత్ లక్ష్మి నుంచి ఈరోజు చేపల పులుసు చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ మంచిగా కడుక్కొని చేపలు అన్నీ ఉంచుకున్నాను. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాను, పసుపు వేసాను, కారం 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. 3 స్పూన్లు కారాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. తర్వాత ఉప్పు తగినంత. నేను కొంచెం ఫస్ట్ ఎందుకైనా మంచిదని కొంచెం వేస్తాను ఎప్పుడు, తర్వాత చూసుకుని మళ్ళీ వేస్తాను. అవన్నీ బాగా కలుపుకొని మంచిగా పట్టించేసి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా పట్టించేసి చక్కగా దానికి మంచిగా మూత పెట్టుకోవాలి. పట్టి ముక్కలకు పట్టిన తర్వాత దాని సారం దానికి దిగుతుంది కదా, అలా చేసుకోవాలి. అలాగే చింతపండు మనకు పులుపుని బట్టి తీసుకోవాలండి. నానబెట్టేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకోవాలి. అలాగా ఉల్లిపాయలు, దీనిలో మళ్ళీ ఉల్లిపాయ ముద్ద కూడా చేసుకున్నాను. దానిలో ఆవాలు, ధనియాలు, మెంతులు వేసేసి వేపుకుని రుబ్బి పెట్టుకున్నాను. అది వేసుకుని శుభ్రంగా వేపుకోవాలి. దీనికి నూనె వేసుకుని అందులో వేపినప్పుడు కొంచెం నూనె బాగానే పడుతుంది చేపల పులుసుకి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు లాస్ట్లో పులుసు ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. ముందు ఉల్లిపాయలు ముక్కలు చక్కగా వేపేసుకుని మంచిగా బాగా వేపుకోవాలండి. దానిలో కొంచెం పసుపు వేసాను. పసుపు వేస్తే కొంచెం మగ్గుతుంది కదా, మెత్తగా అవుతుంది, అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు చేపల ముక్కలన్నీ అందులో వేసేసుకుని గరిటె ఊరికే కింద అడుగంటకుండా తిప్పాను కానండి. తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదు, మనం చేప ముక్క నలిగిపోద్ది అనమాట. అందుకని అలా తిప్పేసుకుంటే అది అలా తిప్పాలండి. మన పాతకాలంలో కూడా మనకి పెద్దోళ్ళు అలాగే చెప్పారు కదా. ఇప్పుడు చక్కగా మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక్కసారి క్లాత్ పట్టుకుని తిప్పాలండి. దాన్ని ఇలాగ తిప్పడం వల్ల గిన్నెకి అంటుకోకుండా అడుగుకి ఊడి వచ్చేస్తుంది. చింతపండు పులుసు చక్కగా పిండేసుకుని పెట్టుకుంటే అలా పోసేసుకోవచ్చు. దాన్ని అడ్జస్ట్ చేసుకుని వాటరు పులుపు చూసుకుని పెట్టుకోవాలి. అడుగు అంటకుండా ఒక్కసారి ఊరికే అలా అది తెలిచాను దాన్ని. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పి పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఉడికిన తర్వాత వేస్తే దానిలో బాగుంటాయి. నాకు పచ్చిమిరపకాయలు సరిపోలేదు అనిపించింది, ఇంకొంచెం వేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇంకా ఎక్కువ వేసుకుంటారు కొంతమంది పచ్చిమిరపకాయలు, దానిలో ఉన్న పులుసులో అవి చాలా బాగుంటాయి అని అవి తింటారండి. అలాగే ఇంకొంచెం వేసుకుని అలా తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడకబెట్టాను. కొంచెం ఉడికింది ఫిష్, ఉడికితే బాగుంటుంది. ఇంకా మాంసం ఉడకపోతే పాడైపోతుందండి. ఇది ఎక్కువ ఉడికిందంటే పాడవుతుంది ఫిష్. అది చిన్నప్పుడు సామెత కూడా ఉంది. కొత్తిమీర చక్కగా వేసేసుకుని మూత పెట్టుకుని ఉడకనిచ్చేసి తింపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, అసలు నేను తినేసాం కనుక ఇది తర్వాత వచ్చింది ఈ వీడియో. అసలు చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని నాకు కామెంట్లో చెప్పండి.